నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు భాగస్వాములు కావాలి. వెంకటాచలం మండలం గొలగముడి గురుకులంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశంలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నేరాల నియంత్రణకు ప్రజల సహకారం ఎంతో అవసరం. మనుగోలు సమీపంలోని కోదండరాంపురం సెంటర్లో నిర్వహించిన విజువల్ పోలీసింగ్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కలిగించిన ఎస్ఐ మహమ్మద్ హనీఫ్. శాకాంబరి అలంకారంలో రాజరాజేశ్వరి. గూడూరులోని హైస్కూల్ రోడ్లో కొలువున్న రాజరాజేశ్వరి ఆలయంలో నిర్వహించిన విశేష పూజలు, పల్లకి సేవలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. వైభవంగా పాండురంగడికి కళ్యాణం. గూడూరు కటకరాజ వీధిలో వెలిసిన శ్రీ రుక్మాబాయి సమేత శ్రీ పాండురంగ విఠలనాథ స్వామి దేవాలయంలో నిర్వహించిన కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు నిరంతరం భాగస్వాములు కావాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. వెంకటాచలం మండలం గొలగముడి బీసీ గురుకుల పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వెంకటాచలం మండలం గొలగముడి బీసీ గురుకుల పాఠశాల వేదికగా మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది నుంచి నూతనంగా అందుబాటులోకి వచ్చిన జూనియర్ కళాశాలను ఆయన రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి సోమిరెడ్డి సహపంక్తి భోజనం చేశారు. ఈ ఆత్మీయ సమావేశానికి హాజరైన తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఉద్దేశించి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు భాగస్వాములు కావాలన్నారు. పాఠశాల తమ పిల్లల చదువు మునుపటికి ఇప్పటికీ ఎలా మెరుగైందో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. అంతేకాకుండా పిల్లలతో ప్రతిరోజు మాట్లాడుతూ వారు కొత్తగా ఏమి నేర్చుకుంటున్నారో ఆరా తీయాలన్నారు. ఉపాధ్యాయులు కూడా ప్రతి విద్యార్థిలోని ప్రత్యేకమైన ప్రతిభను గుర్తించి వారిని నైపుణ్యం కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలని ఆయన వివరించారు. గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్స్ ఉన్నాయి, అడిషనల్ గా కావాల్సి వస్తుంది. 6 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేయించాము. ఎయిదర్ సర్వశిక్ష అభియాన్లో ప్రయత్నం చేస్తున్నాం, కాదంటే సిఎస్ఆర్ ఫండ్ కింద అయినా ఒక పెద్ద కంపెనీని రిక్వెస్ట్ చేసి పైన ఇంకొక ఫ్లోర్ కంప్లీట్గా కట్టే ఏర్పాటు కూడా చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంటర్లో సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఇంకొంచెం స్ట్రెంగ్త్ పెరిగింది. ఆ ప్రయత్నం అన్నీ చేస్తున్నాం. ఆ టైంలో ఈ 2 ఇయర్స్లో స్కూల్స్, అడిషనల్ రూమ్స్ మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఈరోజు ముత్తుకూరు మోడల్ స్కూల్ కింద అది పవర్ గ్రిడ్ బీపీసీఎల్ కంపెనీ 7.5 కోట్ల రూపాయలతో ఆల్మోస్ట్ అప్రూవ్ చేసింది. బ్రహ్మదేవి స్కూల్లో ల్యాబ్, అదనపు గది 1,20,00,000 రూపాయలతో చేశాము. వదులుపూర్లో హై స్కూల్లో, ముత్తుకూరు హై స్కూల్లో ప్లే గ్రౌండ్స్కి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించాము. ఎఫ్పీ హై స్కూల్స్ అన్నింటిలో 8th and 9th పిల్లలకి 1,840 సైకిళ్ళు ఇచ్చాము. ఈ సంవత్సరం ఇంకా కొంచెం వీలైనంత వరకు 2-3 వేల సైకిళ్ళు మళ్ళీ పంపిణీ కోసం ప్రయత్నం చేస్తున్నాము. మహాలక్ష్మీపురం హై స్కూల్ని కూడా మోడల్ స్కూల్ కింద, అంటే గవర్నమెంట్ ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్క స్కూల్ అడిగింది లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో. దానికి మహాలక్ష్మీపురం అంటే తోటపల్లి గూడూరు మండలం దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏంటంటే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద టీపీ గూడూరు, మనుగోలు బాయ్స్ అండ్ గర్ల్స్ హై స్కూల్స్, పొదలకూరు హై స్కూల్, వీటన్నిటికీ ముసునూరు వారిపాలెం, సర్వేపల్లి, కూడుపర్తి 2,10,00,000 రూపాయలతో ప్లే గ్రౌండ్స్ అభివృద్ధికి అది కూడా ప్రణాళిక తయారు చేస్తున్నాము. ఇంకా ప్రస్తుతం ఇప్పటి వరకు స్కూల్స్ కోసం
3,18,00,000 పనులు జరిగాయి కానీ చేస్తున్నాం. ఇంకొక 18,50,00,000 రూపాయలతో ప్రతిపాదనలు పెడుతున్నాం. డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ కింద ఇప్పటికి 73 లక్షలు ఖర్చు పెట్టాము. అది కూడా చేస్తున్నాం. సొసైటీ స్వచ్ఛాంధ్ర కింద 1,30,00,000 ఖర్చు పెట్టాము. ఇంకా మహమ్మదాపురం స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద మహమ్మదాపురం తోటపల్లి గుడికి 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాము. ఇట్లా ప్రత్యేక శ్రద్ధ ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారిని వెంకటలక్ష్మి, ఎంపీడీఓ కల్పన, ప్రిన్సిపాల్ రమణారావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు తమ ఇళ్లతో పాటు వ్యాపార సంస్థల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా నేరాల నివారణతో పాటు నేరస్తులు గుర్తించే వీలుంటుందని ఎస్ఐ మహమ్మద్ హనీఫ్ తెలిపారు. మనుబోలు సమీపంలోని కోదండరాంపురం సెంటర్లో విజువల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మనుబోలు సమీపంలోని కోదండరాంపురం సెంటర్లో ఎస్ఐ మహమ్మద్ హనీఫ్ ఆధ్వర్యంలో విజువల్ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల్లో భద్రతా అవగాహన పెంపొందించడం, నేరాల నియంత్రణకు ప్రజల సహకారాన్ని పెంచడం, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, అనుమానాస్పద వ్యక్తుల లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాల్సిన వంటి విషయాలపై పోలీసులు ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ హనీఫ్ మాట్లాడుతూ మహిళలు, వృద్ధులు, విద్యార్థుల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. ప్రజల సమన్వయంతోనే సమాజంలో శాంతి భద్రతలు మరింత బలోపేతం అవుతాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యాపారులు, పోలీసు సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవ విజయశ్రీ తెలిపారు. నాయుడుపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అమ్మఒడి వంటి పథకాల ద్వారా విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు నాణ్యమైన యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాలు, విద్యా సామగ్రి, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విద్యాశాఖ అధికారులు గారికి మరి మా కార్యక్రమ విద్యార్థులందరికీ ప్రభుత్వం computer fundamentals and my topic internet application, digital communication, cyber safety and many other related topics. These skills are very important today's digital world. Our vocational teachers are with encourage to learn through practical activities. We get hands-on experience computer lab. దీనికి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడానికి కారణం, ముఖ్య ఉద్దేశం డ్రాప్ అవుట్స్ లేకుండా పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళి, ఎందుకంటే ఎడ్యుకేషనల్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఈ వయసులో మనం నేర్చుకుంటే స్కూల్కి వెళ్తే ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా మనం బయట సొసైటీకి వెళ్ళిన తర్వాత మనం అందరితో ఎలా మెలగాలి, ఎలా రెస్పెక్ట్ చేయాలి, లేదా ఎలా మనం సొసైటీలో ముందుకెళ్ళాలి, లేదా జీవితంలో ముందుకెళ్ళాలి అన్న విషయం మనం స్కూల్కి వస్తే గానీ టీచర్స్ ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. లైఫ్ లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా సరే మనకు కొంత నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకునే ప్లేస్ ఖచ్చితంగా స్కూలే అవుతుంది. కాబట్టి మనకు స్కూల్ కి పిల్లలు రావడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి నారా లోకేష్ గారు ముందుగా ఎడ్యుకేషనల్ సిస్టమ్ ని, ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా ఉండి ఆ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ని ఫార్వర్డ్ చేయడానికి, డెవలప్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే దాంట్లో భాగంగా ఈరోజు ఈ మెగా పీటీఎంస్ ప్రతి సంవత్సరం కూడా పెట్టి పేరెంట్స్ కి, టీచర్స్ కి పిల్లలు ఎలా చదువుతున్నారు, మేడమ్స్ ఇందాక కూడా ఎంఈఓ గారు కానీ హెడ్ మాస్టర్ గారు కానీ విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కీలకమని ఎంఈఓ నరేష్ కుమార్ తెలిపారు. మనుబోలు సమీపంలోని కేఆర్పురం ప్రాథమిక పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఘనంగా జరిగింది. విద్యార్థుల విద్యా పురోగతి, హాజరు, అభ్యాసం నైపుణ్యాలు, పరీక్షల ఫలితాలు, ప్రభుత్వ విద్యలో అమలవుతున్న సంస్కరణలపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో చర్చించారు. అనంతరం ఎంఈఓ నరేష్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మీ భవానీ, అంగన్వాడీ కార్యకర్త లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
నెక్స్ట్ పంపించేటప్పుడు కూడా యూనిఫామ్ అనేది అందరికి ఇచ్చారు కదా, నీట్గా యూనిఫామ్ ఇన్షర్ట్ చేయించేసి వాడికి పిల్లవాడికి కాన్ఫిడెన్స్ వస్తుంది. పిల్లవాడి నీట్గా ఎలా ఉండాలనేది ఈ దశ నుంచి నేర్పించామంటే ఫిజికల్ అపియరెన్స్, వాడి మైండ్ సెట్ ఇంకా బాగా ఉండాలి, చక్కగా ఉండాలి. తద్వారా చదువు కూడా అలవాటు అవుతుంది, నీట్నెస్ అలవాటు. సో ఈ దశ నుంచే ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడే కంపల్సరీగా ఇన్షర్ట్ చేసి యూనిఫామ్ ఉతికించి నీట్గా ఐరన్ చేయడం పనులు ఇస్తే ఆ షూస్ వాళ్ళకి అలవాటు చేయించాలి. షూ వేసుకోవడం, బెల్ట్ పెట్టుకోవడం, యూనిఫామ్ వేసుకోవడం అలవాటు చేయించేసామంటే ఆటోమేటిక్గా ఫిజికల్ డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది. నీట్నెస్ ఎలా ఉండాలి, మనం కూడా అందరిలో ఉన్నప్పుడు గౌరవం ఎలా ఉండాలో గురించే అలవాటు అవుతుంది. ఆ యూనిఫామ్ కట్టడం అందరూ సమానము అని తెలియజేయడానికి పెట్టిన ఉద్దేశం. సో ఆ యూనిఫామ్ మనతో ఫిజికల్ అలవాటు మంచిగా అలవాటు చేయడం ఈ రెండు ప్లస్ రోజు స్కూల్కి రావాలి అది చేసాము. ప్లస్ ఉదయం 1 గంట, సాయంత్రం ఇవి చేస్తే చాలు. ఒక లైన్కి వెళ్ళిపోతూ ఉంటాడు, అలవాటు అయిపోతే మళ్ళీ నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఉదయాన్నే వాడే లేచి హోంవర్క్ చేసేసుకుంటాడు, సాయంత్రం టైం చేసేసుకుంటాడు. సో ఒక 20 రోజులు విద్యారంగంలో మతపరమైన అంశాలను చొప్పించడాన్ని వ్యతిరేకిస్తూ నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రజా సమస్యల పోరాట వేదిక నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడిని ఖండిస్తూ మనుబోలు మండలం మడమనూరులో బంద్కు వారు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యల పోరాట వేదిక జిల్లా అధ్యక్షుడు బీసీ భాస్కర్, కోశాధికారి శరత్ బాబు, బాలాజీ, సుష్మంత్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ మీరు తెలుసుకోండి, అర్థమైందా? వాళ్ళకి ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పి ఆ విధంగా వాళ్ళు ఫైట్ చేశారు. మీరు ఏ విధంగా మీ అమ్మ వాళ్ళతో ఫైట్ చేస్తారు? స్టూడెంట్స్కి పోతే అమ్మ ఆ విధంగానే ఒక్కో సమస్యకు ఒక్కో రకమైన స్ట్రగుల్ చేయాలి. కాబట్టి అలాగే ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తున్నారు, ఢిల్లీలో ఈ విధంగా స్ట్రైక్ చేస్తున్నారు. నాయుడుపేట పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు 786 సేవా సంఘం ఆధ్వర్యంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ నగదు ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. 10 మంది విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందాయి. అలాగే మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించారు. దాంట్లో ఫస్ట్ స్కూల్ కి ఫస్ట్ వచ్చిన వారికి గతంలో సైకిల్ వ్యాచి వాళ్ళ పేరెంట్స్ ని పిలిచి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా నాయుడుపేట మండలంలో మొత్తం మన హెచ్ఎం గారు, మన ఎంఈఓ గారి కోరిక మేరకు 16 మందికి 15 మందికి మరి మండలం మొత్తం కూడా మేము అందరూ టౌన్కి ఇవ్వాలనుకున్నాం. కాదు, మా మండలంలో మొత్తం కూడా టాప్ వచ్చారు. మండలం మొత్తం ఇస్తే బాగుంటుంది హై స్కూల్స్ కంటే. మరి అక్కడ స్కూల్ ఫస్ట్ వచ్చిన హై స్కూల్లో 10th ఫస్ట్ వచ్చిన ప్రతి ఒక్కరికి మరి అదేవిధంగా మీరందరూ కూడా కష్టపడి చదివి మరి మీ స్కూల్ కి ఫస్ట్ సెకండ్ వచ్చిన వారికి గతంలో ఏ విధంగా అయితే మేము సైకిల్స్ ఇచ్చామో మరి ఈసారి కూడా రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి కూడా అదేవిధంగా సైకిల్ ఇచ్చి వాళ్ళతో మంచి భోజన కార్యక్రమం పెట్టుకొని మరి వాళ్ళకి స్మార్ట్ వాచ్లు కూడా ఇస్తామని చెప్పి ఎంఈఓ గారికి కాసుతో చెప్తున్నాను. మరి అదేవిధంగా గూడూరు పట్టణంలోని కటకరాజ వీధిలో కొలువైన శ్రీ రుక్మాబాయి సమేత శ్రీ పాండురంగ విఠలనాథ స్వామివారి కళ్యాణ రథోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ పాండురంగ స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్వామివారు గజవాహనంపై ఊరేగారు. ఉభయదాతలుగా ఉప్పాల వాసు, వరలక్ష్మి, కోట హనుమంతరావు, ఇంద్రజ, నేల వెంకట చైతన్య కుమారెడ్డి, చందన, జానా వెంకమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు మారుబోని సుబ్బారావు వ్యవహరించారు. శ్రీ
స్వామివారికి వస్త్ర గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో వెలసిన శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో అమ్మవారిని శాకంబరి అలంకారంలో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలతో పలకిసే వైభవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నూతలపాటి మనోహర్ నాయుడు, అరుణ, కంచకృష్ణ, కామేశ్వరమ్మ వ్యవహరించారు. గూడూరు పట్టణంలోని సాయినగర్ లో కొలువైన శ్రీ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి బాబాను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రవచనాలు జరిగాయి. ఉభయదాతలుగా శ్రీకంఠి రామ్మోహన్ రావు, రాజ్యలక్ష్మి దంపతులు వ్యవహరించారు. అక్కడి వాళ్ళంటే దండాలు పెడతారు, కాళ్ళ మీద పడతారు, అన్నీ చేస్తారు. ఎక్కువ ఉంది మామూలుగా పేదరాళ్ళు కనుక.
మరుసటి రోజు ఎంవి ప్రధాని ఇది కూడా భగవంతుడు మనకు ఇచ్చేదే. భగవంతుడు మనకు ఏది ఇస్తే దాన్ని మనం అనేటటువంటి ఆ సారాంశం ఆయనకు బోధపడి ఆ వ్యాఖ్య అంతా కూడా ఆయన చక్కగా రాశాడు. హెచ్ ఠాకూర్, వినాయక హరిశ్చంద్ర ఠాకూర్ అనే ఆయన రెవెన్యూ ఉద్యోగి. ఆయన ఒకసారి బెళ్ళరాం గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు భాగస్వాములు కావాలి. వెంకటాచలం మండలం గొలగముడి గురుకులంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశంలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నేరాల నియంత్రణకు ప్రజల సహకారం ఎంతో అవసరం. మనుగోలు సమీపంలోని కోదండరాంపురం సెంటర్లో నిర్వహించిన విజువల్ పోలీసింగ్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కలిగించిన ఎస్ఐ మహమ్మద్ హనీఫ్. శాకాంబరి అలంకారంలో రాజరాజేశ్వరి. గూడూరులోని హైస్కూల్ రోడ్లో కొలువున్న రాజరాజేశ్వరి ఆలయంలో నిర్వహించిన విశేష పూజలు, పల్లకి సేవలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. వైభవంగా పాండురంగడికి కళ్యాణం. గూడూరు కటకరాజ వీధిలో వెలసిన శ్రీ రుక్మాబాయి సమేత శ్రీ పాండురంగ విఠలనాథ స్వామి దేవాలయంలో నిర్వహించిన కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినిశలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.